హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ జగ్ క్లాస్. ఇవాల్టి వీడియో ఏంటంటే మసూర్ దాల్ మిక్చర్ ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. మనకు బయట దొరికే స్వీట్ షాప్లలో మిక్చర్స్ చాలా స్పెషల్స్ ఉంటాయి కదా, చాలా రకాల మిక్చర్స్ అయితే చూస్తూ ఉంటాము. అందులో ఇది స్పెషల్ అనమాట. కొద్దిగా టూ కాస్ట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇది కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుంటుంది అనమాట. పిల్లలకి తెచ్చిపెట్టినప్పుడు పిల్లలకు కొద్దిగా నసలాగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే హైజీనిక్గా ఆయిల్ పట్టకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. మనం మిక్చర్ చేసుకోవడం కోసం ఇలా ముందు రోజే పప్పు అయితే నానబెట్టేసుకోవాలి. నాకు ఇక్కడ 250 గ్రామ్స్ పప్పు అయితే తీసుకుంటున్నాను. మసూర్ దాల్, వీటిని ఎర్రకంద పప్పు అని కూడా అంటారండి. సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఒక ఫుల్ కప్ ఆఫ్ పప్పు అయితే తీసేసుకున్నాను. తీసుకున్నటువంటి పప్పుని 1-2 సార్లు నీటిని వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడుక్కున్నటువంటి పప్పుని వడబార్చుకొని మరొకసారి మంచినీటిని వేసి రాత్రంతా బాగా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి పప్పుని మరుసటి రోజు అయితే మనకి ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా మరొకసారి వడవార్చుకొని మంచినీటిని వేసి చేతితో అదుముకుంటూ పొట్టు మొత్తం పోయే వరకు బాగా కడుక్కోవాలి. పప్పు మీద ఉన్న పొట్టు వెళ్ళిపోయిందంటే ఆయిల్లో వేసినప్పుడు బాగా వేగిపోయి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇలా నానిపోయినటువంటి పప్పుని నాప్కిన్ మీద వేసి ఫ్యాన్ గాలిలో 10-15 నిమిషాల వరకు బాగా ఆరబెట్టేసుకోవాలి. వాటి మీద ఉన్న చెమ్మ మొత్తం పోయే వరకు ఆరబెట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మనం ప్లేట్ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. పూర్తిగా తడి అయితే ఆరిపోకూడదు. ఇప్పుడు ఈ మిక్చర్లోకి కారపూస తయారు చేసుకోవాలండి. అందుకోసం ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి అయితే తీసేసుకుంటున్నాను. తీసుకున్నటువంటి శనగపిండిని బాగా జల్లించి అయితే తీసుకోవాలన్నమాట. ఇందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా నీటిని వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా కొద్దిగా ఇలా జారుడుగా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి పిండిలో 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి ఇలా జిగురులాగా తయారు చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్నామంటే కారపూస గుల్లగా వస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక మురుకుల గొట్టం అయితే తీసేసుకొని కారపూస ప్లేట్ని అయితే అమర్చుకోవాలి. అమర్చుకున్నటువంటి గొట్టంలో కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బాండీ అయితే హీట్ చేసేసుకొని తగినంత నూనెను అయితే వేడి చేసేసుకోవాలి. బాగా వేడి చేసుకున్నటువంటి నూనెను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కారపూస అయితే ఇలా ఒత్తేసుకోవడమే. మరి ఎక్కువగా కాకుండా తగినంత మోతాదులో పిండిని అయితే ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా ఒక పక్క వేగిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కారపూసను అయితే బాగా వేగిచ్చేసుకోవాలి. వేగిపోయినటువంటి కారపూసను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తేసుకొని కాల్చేసుకోవడమే. అన్నిటినీ వేసేసుకున్న తర్వాత చేయితో ఇలా అదుపుకుంటూ చిన్న ముక్కల్లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్నటువంటి పప్పును ఆయిల్లో వేసి వేగిచ్చేసుకోవాలన్నమాట. పప్పును డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేగించామంటే వేగిపోయిన తర్వాత తీయడానికి చాలా కష్టం. ఇలా బూందీ ప్లేట్ ఉందంటే అందులోకి కొద్దిగా పప్పును తీసుకుంటూ ఆయిల్లో వేయకోకుండా ఆయిల్లో కొద్దిగా ఇలా డిప్ చేసి డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి. పప్పు ఇలా వేగే టైంలో మనము స్పూన్ పెట్టి పప్పును కలుపుకుంటూ పప్పునైతే వేగిచ్చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పప్పు అనేది ఈవెన్గా వేగిపోతుంది అన్నమాట. పప్పు మనకు వేగిందో లేదో తెలుసుకోవాలనుకున్నప్పుడు పప్పు కాస్త రంగు మారుతుంది, లైట్ బ్రౌన్లోకి మారిపోతుంది అనమాట. ఆ టైంలో మనం పప్పును పక్కకు తీసేసుకున్నామంటే సరిపోతుంది. పప్పు కొద్దిగా సరిగా వేగపోయినా కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది, గుర్తుంచుకోండి. పప్పు బాగా వేగిపోయిందంటే ఆయిల్ అంతా వదిలేస్తుంది. ఇలా బాగా వేగిపోయినటువంటి పప్పును ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మిగిలిన పప్పును కూడా ఈ విధంగానే కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేగిపోయినటువంటి పప్పును కూడా పక్కన చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఒక పిడికెడు జీడిపప్పును కూడా వేసుకొని ఇదే విధంగా వేగిచ్చేసుకోవాలి. జీడిపప్పు కంటే జీడిపప్పు పలుకులు తీసుకొని వేగించుకున్నామంటే బాగా వేగిపోతాయి. ఒక గుప్పెడు కరివేపాకును కూడా సేమ్ ప్రాసెస్లో వేగించేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కారపూసను కూడా ఇందులోకి వేసి కలిపేసుకోవడమే. మనం వేగించుకున్నటువంటి మిక్చర్ని, జీడిపప్పుని, కరివేపాకును ఇలా అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్నామంటే టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే. మరి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని కూడా వేసేసుకోవడమే. అచ్చం మనకు స్వీట్ షాప్ స్టైల్లో రావాలనుకున్నప్పుడు చాట్ మసాలా కూడా వేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. మనం ఇంట్లో పిల్లలకి పెట్టేది కాబట్టి నేను అవన్నీ ఏమి వాడడం లేదు. ఇలా కలుపుకున్నటువంటి మిక్చర్ని 8 డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే 10 to 15 days ఫ్రెష్గా ఉంటాయి. మరి ఇలాంటి రెసిపీస్ మరెన్నో కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.